అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, జియాలజిస్ట్ నల్గొండ. చాలా రోజుల నుండి ఎంతసేపు ఉన్న భూమి యొక్క నీళ్ళ గురించి మాత్రమే ఏ ఏ రాళ్ళలో ఏ యొక్క శిలలలో నీళ్లు దాగుంటాయి, పొరాసిటీ ఏది, పర్మియబిలిటీ ఏది, అక్యుఫైర్ జోన్ ఏది, అక్యూట్యూడ్ ఏంది, అక్యూటాడ్ ఏంది, భూగర్భంలో ఉన్న నీటి యొక్క వనరుల గురించి మాత్రమే అవి కనుక్కునే పద్ధతులు జియోఫిజికల్ సర్వే మాత్రం ఎక్స్ప్లెయిన్ చూశారు. కానీ ఇక్కడ నుండి ముందుగా ఏం చేద్దాం అనుకుంటానంటే జియాలజీ గురించి పూర్తిగా డీప్గా చెప్పాలని ఒక నిర్ణయం మీ అందరికీ చెబుదామని అనుకుంటున్నాను. చాలామంది నా యొక్క యూట్యూబర్స్ రైతులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, చాలా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. ఎంతసేపు చూసినా ఒక స్టడీ పర్పస్లో ఆలోచిస్తే ఒక పోలీస్, లాయర్, డాక్టర్, ఇంజనీర్ వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ జియాలజీ సబ్జెక్ట్ ఒకటి ఉన్నది, దాన్ని నేర్చుకుంటే ఉద్యోగరీత్యాలో కానీ భవిష్యత్తులో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉందనే విషయం చాలామంది మర్చిపోతున్నారు. సో అలాంటి విషయాలనందు మీతోటి షేర్ చేసుకోవాలని ఈ రోజు నుండి జియాలజీ, హైడ్రో జియాలజీ అని కాదు, ప్రతి ఒక్క జియాలజీలో వేరియస్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్స్ గురించి పూర్తిగా చెప్పాలని మీ ముందుకు తెలియపరచాలని ఈరోజు నుండి నేను ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వివరణాత్మకంగా ప్రతి ఒక్కరికి డౌట్ వస్తే వాళ్ళకు తీర్చే విధంగా అసలు ఎక్కడ శిలలు, అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు, ఈ శిలలు ఎక్కడ మొదటగా ఉద్భవించినాయి, వాటిలో ఉన్న ఖనిజాలు ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా చెప్పాలని